సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఏదెను వనమున యెహోవా దేవా మొదటి వివాహము చేసితివే ఈ శుభ దినమున నవదంపతులను ఈ శుభ దినమున నవదంపతులను నీ దీవెనలతో నింపుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా నీ దీవెనలివయ్యా కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కానా విందులో అక్కర నెరిగి నీళ్లను రసముగా మార్చితివే కష్టములలో నీవే అండగా ఉండి కష్టములలో నీవే అండగా ఉండి కొరతలు తీసి నడుపుమయ్యా కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలివయ్యా దేవారావయ్యా మా ప్రార్థన విన్నపములను ఆలోచించి తగిన కాలంలో ప్రభావ ఏరియాను ప్రభావ నేను మంచిగా ఉంచాం నీకు ఇష్టం లేని ప్రేమ చేత ఆయనకు సాటిన సహాయముగా ప్రభావ నేను ఒక సహోదరుని నిర్ణయించిన దేవా మీకు కోరుతాను ఈనాటి నుండి ప్రభావ వారు క్రీస్తు ఒక చర్య బిడ్డ ప్రభావ సిద్ధపడి వధువు కొరకు వెళుతూ ఉండగా వారి గత ప్రక్రియ పరిశుద్ధ వివాహంలో మీద ఆశీర్వదించను ఉభయకు తండ్రి క్షేమములు ఈ నామానికి మహిమను తెచ్చుకోమని ఒక ఆచార్యం యొక్క పద్ధతులు కాక వాక్య క్రమంలో ప్రభు వివాహం జరుగుతుంది సహాయపడమని వేడుకలు మహిమ ఘనత ప్రభావంలో ఈ వివాహం ద్వారా మీ నామానికి చెందినట్లుగా సహాయపడమని మరియు నిమ్మకి వందనాలు స్తోత్రాలు చెప్పి మిమ్మల్ని ధనపరుచుకుంటూ పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను.
కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం కళ్యాణం కమనీయం ఈ సమయం అతి మధురం దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా దేవారావయ్యా నీ దీవెనలీవయ్యా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం మధురము మణిహారం మూడు ముళ్ళ బంధం మధురము మనోహరం చెరగని సంబంధం పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము పరిశుద్ధ వివాహము ఓ నిష్కళంక ప్రేమ సౌధము దేవుడే ఆదాము హవ్వలా తమ ఉజ్జీగ చేసి సంతసించెను ఆది దేవుడే ఆదాము హవ్వలా తమ ఉజ్జీగ చేసి సంతసించెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను కానాను పెండ్లిలో ఘనుడైన క్రీస్తు నీటిని ద్రాక్షగా మార్చి మహిమ పరచెను తండ్రి కుమారాత్మ పేర వధూవరుల దీవించి ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము ఉల్లసింతుము ప్రభువును ప్రస్తుతింతుము అన్నింటా ఘనమైనది వివాహం ఇంటింటా సౌభాగ్యమే వివాహం
చెయ్యి పట్టావు బాధ కనుగులలో నెమ్మది నాకిచ్చావు నా కన్నీరు తులసి నా చెయ్యి పట్టావు నన్ను విడువనన్నావు నా దేవుడైనావు నన్ను విడువనన్నావు నా దేవుడైనావు నీవే లేకపోతే నేనసలేనయా నీవే లేకపోతే నేనసలేనయా నీవే రోజు అసలు రోజే కాదయా నీవే బ్రతుకు అసలు బ్రతుకే కాదయా ఈనాటి నాటికి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీకు పాపాలే ఈనాటి నాటికి నీవు నాకు ఇచ్చినదే నేను కలిగి ఉన్నవన్నీ నీకు పాపాలే నీవు నాకు వస్తున్నావు కృపాక్షేమమిచ్చావు నీవు నాకు వస్తున్నావు కృపాక్షేమమిచ్చావు నీవు లేకపోతే నేనసలేనయా నీవు లేకపోతే పరిశుద్ధాలయమందు ఆయన పరిశుద్ధాలయమందు ఆయన సన్నిధిలో ఆయన సన్నిధిలో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశలమందు ఆకాశ విశలమందు ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి భూరాధ్వనితో ఆయన స్తుతించుడి భూరాధ్వనితో ఆయన స్తుతించుడి స్వరమండలములతో స్వరమండలములతో ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుడి అల్లప్పుడు దేవుని స్తుతించుడి దేవుని స్తుతించుడి ఎల్లప్పుడు దేవుని స్తుతించుడి వరదూతలైనాని వాని పగలరా వరదని వాని పగలరా పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాని వాని పగలరా పరిశుద్ధ తనయుండ నరరూపదారుండ పరిశుద్ధ తనయుండ నరరూపదారుండ నరులను రాపించు కరుణా సముద్ర కరుణా సముద్ర వరదూతలైనాని వాని పగలరా జనకా కుమారాత్మ జనకా కుమారాత్మ లను ఏకదేవా గణ మహిమ చెల్లోను గణరా నిత్యముగా గణ మహిమ చెల్లోను
యేసు వారి ప్రశస్తమైన ప్రేమల ఉన్నతమైన నామమును బట్టి ఈ మధ్యాహ్న సమయంలో ప్రభా ఈ సన్నిధిని మాతో కూడా ఉంచి కొద్ది నిమిషాలలో సహోదరుడు ఏలియాను సహోదరి బ్రహ్మాన నాయన గ్లోరీని మీరు పరిశుద్ధ వివాహంలో భద్రపరచమై ఉండగా ఆ వివాహ కార్యక్రమంలోకి వచ్చిన పిల్లలందరినీ బట్టి నీకు కుటుంబ స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల వేళలో ప్రభావ మీరు జతపరచబడుతూ ఉండగా తండ్రి మేమందరము తిలకించి ఆనందించి ఈ నైపుణ భాగాలను విని వాటి యొక్క సారాంశమైన క్రీస్తు ప్రేమను కలిగి ఉండి ప్రభావ మాదిరికరమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటకు మీరు సహాయపడండి. ఈ సందేశం వినిపించి నీ దైవ సేవకులను బట్టి ఈ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఓ దేవా తండ్రి నూతనంగా బిడ్డలు ఆశీర్వదించిన వారుగా క్రీస్తు సంఘములకు కలిగిన ఉన్నత ప్రేమ గల అత్యున్నతమైన మాదిరికరమైన ప్రేమను ఆ బిడ్డను కలిగి ఉంది. ఈ దినం నుండి వారు భార్యాభర్తలుగా దేవవచ్చిన బిడ్డను బట్టి మీకు స్తోత్రాలు. దేవానికి దేవుడు కష్ట కాదని వాక్యం ఉన్నది. ఈ సమయంలో అందరూ మర్యాదలను క్రమములను తండ్రి ఈ మాటల పట్ల ఆసక్తికల వారుగా ఉండి ఈ మాటలు విని దత్తపరచబడిన బిడ్డను ఆశీర్వదించినట్లుగా సమస్తము సమకూరి జరిగింది దేవుడుగా ఓ దేవ వచ్చిన బిడ్డలు ఎవరు కానీ వెళ్ళకుండా ఈ మాటలతో పురుతపడి ఈ మాటలతో పురికొల్పబడి తండ్రి కూడా ఉత్సాహంతో ప్రభు రాకడ కొరకు ఎదుర్కొచ్చి సిద్ధపడే అందరూ సిద్ధపడుతున్నది. ఈ వివాహం ద్వారా అనేక మంది మీ నామం ఎదిగి ఏసునందు విశ్వాసముకు సహాయపడమని వేడుకుంటున్నాను. కూడా మీరు ఆశీర్వదించి జీవించి మీరు నిర్వహించిన మాటలు మాకు దయచేయండి. యేసు ప్రభు వారి అత్యున్నతంగా హెచ్చించబడిన పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాం తండ్రి. పెండ్లి పండుగకు సుస్వాగతం, పెండ్లి సందడికి ఆనంద విచిత్రంగా ఉండవలసిందిగా మనం చేస్తున్నా. దేవుణ్ణి స్తోత్రించోడే నా పౌరు దేవుణ్ణి స్తోత్రించోడే దేవుణ్ణి స్తోత్రించోడే నా పౌరు దేవుణ్ణి స్తోత్రించోడే గట్టిపడాలి అందరూ. ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి మరి లాజర్ గారు వచ్చి వాక్య పఠనం చదవలసిందిగా మనవి చేస్తున్నాను. దయచేసి లాజర్ గారు ఆదికాండం 2వ అధ్యాయము 18 నుంచి వరకు దయచేసి లాజర్ గారు క్రాంతి గారు అంట లాజర్ గారు క్రాంతి గారు దయచేసి క్రాంతి గారు వచ్చి మరి ఏ పఠనం చదవలసిందిగా మనవి చేస్తున్నా. పరిశుద్ధ వాక్యం చదువుతున్నాను. చెత్తగా ఆలోచించవలసిందిగా మనం చేస్తున్నాను. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాధైన సహాయమును వాని కొరకు చేయడం అనుకోలేను. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలలోకి నిర్మించి ఆదాము వాడికి ఏ పేరు పెట్టనో చూసుటకు అతని యొద్దకు వాడిని రప్పించను. జీవము గల ప్రతిదానికి ఆదాము ఏ పేరు పెట్టనో ఆ పేరు దానికి కలిగను. అప్పుడు ఆదాము సమస్త పశువులను ఆకాశ పక్షులను సమస్త భూజంతువులకు పేర్లు పెట్టను. అయినను ఆదాములకు సాధ్యమైన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు
గాఢ నిద్ర కలుగజేసి అతడు నిద్రించుతున్నప్పుడు అతని ప్రకటనలో ఒక దానిని తీసి ఆ తోటను మాంసంతో పూడ్చివేసెను. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన ప్రకటనను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాము వద్దకు తీసుకొని వచ్చెను. అప్పుడు ఆదాము ఇట్లనెను, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసములో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారి అనబడెను. కాబట్టి పురుషుడు తన తండ్రిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమయ్యుందురు. అప్పుడు ఆదాము అతని భార్యను వారిద్దరు దిగమరుగా ఉండేది, అయితే వారు దిగుగా ఎరుగక ఉండేది. ఎవరు తన వాక్యం జీవిస్తున్నారు. గారు ఇప్పుడు మన మధ్యలో నుండి శాస్త్రి గారు ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం చేస్తున్నాం. అందరి తలలో మహాపరిశుద్ధమైన మా పరలోకపు ఈ ప్రశస్తమైన నామముకు వందనాలు తెలుస్తూ ఆకాశముల పైన సింహాసనాసీనులపై వేవేల దూతల చేతను సంఖ్యాకులైన విశ్వాసుల చేతను పరిశుద్ధుల చేతను నిత్యము పరిశుద్ధుడు 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 అనుసరించబడుతున్న మా దేవా మీకు వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాయా. ఈ మధ్యాహ్న కాల సమయంలో మేమందరము ఇక్కడ నిమిత్తమై చేసేది ఈ జగత్తునాది వేయబడక మునిపే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి చేసి మమ్మల్ని స్థితిలో వచ్చినప్పుడు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీ సన్నిధిలో సిద్ధపడి ఉన్నటువంటి యువతి యువకులు చేసిన విధానంలో మొదలుపెడుతూ ఉన్నాం. వారి యొక్క స్థితిలుగా ఉంటప్పుడు మీరు ఏర్పాటు చేసిన విధానం పట్టిస్తూ తెలుస్తున్నాయా. నూతనంగా సిద్ధపడిన వధువు జీవించండి, ఆశ్రయించండి. వారి జీవిత కాలం అంతయు మీరు తోడుగా నడుచుకుని ప్రారంభపడుతున్నాం. ఇరువరుల వారి బంధువుల వారి స్నేహితులను సేవకులను వారైన ప్రతిష్టంగా జీవించబడుతుంది. ఈ లోకంలో మీరున్నారని విశ్వసిస్తూ ఉన్నామయ్యా. కారణంగా మీరున్నారు, మా మధ్యలో ఉన్నాను. మీకు ఎంతో ప్రసరిస్తూ వాక్యమందిని మీ దాసుని బలపరచండి. మీ శ్రేష్టమైన వాక్యాలను ప్రతి హృదయంలో నింపమని ప్రాధాన్యపడుతూ ఉన్నాను. వివాహం జరిగించిన సేవకుని మీరే అప్పగిస్తూ ఉన్నారని వివాహం జీవితాన్ని జరిగించుకుని బలపడుతుంది. నూతన రోజులు జీవించి వారి జీవిత తోడికి నడిపించుకున్నాం. జరగనైన కార్యక్రమం అంతటిని మీ పాలన అప్పగిస్తూ ఉన్నాను. జీవించమని ఆశ్రయించమని ఏమన్న ప్రార్థిస్తున్నాను తండ్రి. చూడటువంటి మనకందరికీ కూడా పట్టుక గ్రంథముల నుండి కొన్ని మాటలు మన మధ్యలో ఉన్నటువంటి పాడేటువంటి దైవసేవులు భావనగా కొన్ని నిమిషాల పాటు అనగా 10 నిమిషాల పాటు మాత్రమే వాక్యాన్ని అందించవలసిందిగా మనం చేస్తున్నాం. అందరికీ దేవుని పేరు ప్రత్యేకమైన శుభాభివందనములు. దేవుడు బైబిల్ గ్రంథం నుంచి మనకు మొట్టమొదటిగా ఏం మాట్లాడుతూ ఉన్నాడంటే అందరికీ తెలిసినదే. Hebrew 13:4 వివాహము అన్ని విషయంలో ఘనమైనది. కాబట్టి ఏమైనా సహోదరులారా, దేవుడు మొట్టమొదట ఈ సృష్టిని సృష్టించిన తర్వాత ఈ సృష్టిని ఏలడం కోసమై ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించి మొదట మరి మనం చదువుకున్న వాక్యం లేఖనం ప్రకారము ఆదాము కోసం ప్రత్యేకంగా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని ఏంటి ఈ భూజంతువులను అన్నిటినీ పక్షులను ఏమేమి కలగజేస్తాడో వాటన్నిటినీ ఆదాము దగ్గరికి పంపించడం జరిగింది. ఆదాము దగ్గరికి పంపించినప్పుడు ఆదాము వాటికి ఏ ఏ పేర్లు పెట్టినో ఆ పేర్లతో ఇప్పుడు పిలువబడుతున్నాయి. కానీ ఇవన్నీ ఆదాముకు సమానముగా కానీ ఆయనకు సహాయకరంగా కానీ చేదోడు వాదడుగా ఉండడం కానీ జరగలేదు. కాబట్టి ఇది జరగలేదని దేవుడు మరలా ఆదాము కోసము చాలా తాపత్రయపడి ఆయన వీళ్ళందరూ ఆదాముకు సరితూకంగా ఉండడం లేదని చెప్పి ఆదాముకు గాఢమైన నిద్రను కలగజేశాడంట. గాఢమైన నిద్రను కలగజేసి ఈ ప్రపంచంలోనే మొట్టమొదటి ఆపరేషన్ ఆదాముకి చేయబడింది.
ఈ లోకంలో ఎంతో మంది డాక్టర్స్ చేస్తున్నారు, కానీ మొట్టమొదటి ఆపరేషన్ దేవుడే, తండ్రి అయిన యెహోవా దేవుడు ఆదాముకు గాఢనిద్రను కలగజేసి ఆయన ఎముకలో నుంచి ఒక ఎముకను బయటికి తీసి ఆయన ఎముకలో నుంచి ఒక ఎముకను తీసి నారీగా ఒక స్త్రీగా సృష్టించి ఆ స్త్రీని చేసి ఆదాము దగ్గరికి పంపించాడు. అప్పుడు ఆయన అన్నాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము కనుక నువ్వు నాలో నుండి పుట్టిన దానివి కనుక నాది అని పిలవబడదు అని చెప్పాడు. ఇదంతా జరిగిన తర్వాత ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. అంటే దేవుడు ఏమనుకుంటున్నాడు, పురుషుడు ఒంటరిగా ఉండట మంచిది కాదు అని మించి ఆ పురుషుడి కోసం ఒక స్త్రీని సృష్టించాడు. ఆ పురుషుడు స్త్రీ వాళ్ళు కూడా ప్రతిసారి పిల్లలు ఒంటరిగా ఉండకూడదని దేవుడు ఆలోచించి సాటైన సహకారి కోసము ఈనాడు ఏలియా మరి మన మధ్యలో ఉన్న గ్లోరీని కూడా వీరిరువురు ఒంటరిగా ఉండడం మంచిది కాదని చెప్పి దేవుడు ఎప్పుడో ప్రణాళిక చేశాడు. కానీ చాలా సార్లు గ్లోరీ వివాహం నిమిత్తం కానీ ఎన్నో సార్లు ప్రార్థనలు చేయడం జరిగింది. కానీ దేవుడు ఒక ఆనిముత్తి అన్నట్టు ఎక్కడో చోట పెట్టాడు కనుక ఇన్ని రోజులు వాయిదా పడుతూ వస్తుంది. కానీ దేవుడికి తెలుసు ఏ సమయం రావాలో, ఏ సమయం ఎప్పుడు కావాలని తెలుసు కాబట్టి ఆ సమయం వచ్చింది. దేవుడు తను వెతుకుతున్నా అన్నాడైతే ఇస్సాకు కోసము అబ్రహాం పంపించాడు దాసుని, నా కుమారుడి కోసము నువ్వు వెళ్ళి ఎక్కడి నుంచో కాదు నా సంతతిలో నుంచి తీసుకొని వచ్చి నా కుమారుడికి వివాహం ఇచ్చేయి అని తన దగ్గర పనిచేస్తూ ఉన్న దాసుని పంపించాడు. కానీ ఈనాడు రివర్స్ అయింది. ఆనాడు ఏమైందంటే పురుషుల కోసము స్త్రీలను వెతుక్కునేవారు, కానీ ఇప్పుడు స్త్రీల కోసం పురుషుల కోసం ఇరువురు వెతకడం జరుగుతుంది. ఎందుకంటే ప్రక్రియ మారిపోయింది, సహజమైన ఆలోచనలు మారిపోయినాయి. కాబట్టి ఎవరైనా దేవుని బిడ్డారా, వీరు వివాహం చేసుకుంటూ ఉన్నారంటే మనమందరము ముందుగానే వివాహం చేసుకున్నవారు, కానీ దేవుడు మనకు ముందుగా కృపనిచ్చాడు. ఇప్పుడు వాళ్ళకు కృపనిచ్చాడు. కానీ వివాహంలో మొట్టమొదటిగా మనము గమనించాల్సింది ఒకటే, స్త్రీ పురుషులు సమానమైన తర్వాత ఈనాడు ఈ లోకంలో పలు రకాలుగా ఉంటుంది. ఈ లోకము స్త్రీ భార్య పురుషుని భర్తను గౌరవించడం లేదు, భర్త భార్యను గౌరవించడం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనము చూసినట్లయితే 25వ అధ్యాయం 5వ అధ్యాయం 5 నుంచి గమనించినట్లయితే 22వ వచనం నుంచి చదివితే అసలు మొత్తము భార్య భర్తల గురించి ఎక్కువగా ఎఫెసీ గ్రంథంలో అయితేమి, మరి మొదటి పేతురు 3వ వచనం అయితేమి, ఆది కాండము ఇప్పుడు చదవబడ్డ 1:27 వచనంలో ఒంటరిగా ఉండటం మంచిది కాదు అంటున్నారు. గమనించండి ప్రియమైన దేవుడి బిడ్డలారా, ఈ స్త్రీలు ఈనాడు వివాహం చేస్తున్న వారు ఎలా ఉంటున్నారంటే నేను చాలా మంది చూస్తున్నా. పురుషుడు స్త్రీకి శిరస్సు ఉన్నాడు, స్త్రీ పురుషులకు శిరస్సు సంఘము దేవుడే ఇస్తున్నాడు. కానీ ఈనాడు అందరూ వివాహం చేసుకొని ఏం చేస్తున్నారంటే కొంచెం భార్య ఎక్కువైందనుకో భర్త ఏం చేస్తుంది, ఇంట్లో పెట్టి చివాట్లు పెట్టి గడబెట్టి గొల్లం పెట్టి కొడుతుందా లేదా? నిజం ఒప్పుకోండి. ఎంతమంది ఉన్నారు ఇలాగా? కానీ దేవుడు అంటున్నాడు, స్త్రీలారా దేవుడికి లోబడి ఉన్న రీతిగా, సంఘానికి లోబడి ఉన్న రీతిగా ఉన్నారు. కానీ చాలా మంది ఉన్నారు, చాలా మంది చూస్తూ ఉన్నాయి ఈ లోకంలో. వాళ్ళు ముగిస్తారు, కానీ మీరు మాట్లాడద్దు దయచేసి. మనము వచ్చింది ఆదివారం కూడా గంట దేవుడి సన్నిధిలో కలుస్తాం. కానీ ఇటువంటి సమయాలు దేవుడికి మనకు ఇచ్చారంటే మనకు అదృష్టం. అది కేవలం వారంలో ఒకసారి రోజు మనం దేవుడి దగ్గర కలుస్తాం, కానీ మధ్యలో కూడా దేవుడు మనకు అవకాశం ఇచ్చారంటే దేవుడి మాటలు శ్రేష్టమైనవి లేదా అలా మన మధ్యలో ఉన్నారు. కానీ మీరందరూ ఎలా ఉన్నారంటే చెప్తున్నా, మీరు ఇరువురు ఒకటే, పురుషుడు వేరు కాదు, స్త్రీ వేరు కాదు. కానీ భర్త భార్యను కొడుతున్నాడు, భార్య భర్తను కొడుతుంది. ఎక్కడ లేదు భార్య భర్తను కొట్టబడుతుంది, భర్త భార్యను కొట్టబడుతుంది, ఎక్కడ లేదు. కానీ గౌరవించాలి, గౌరవించడం అనేది నేర్చుకోవాలి. కానీ గౌరవించడం అనేది తగ్గిపోతుంది. ఎక్కువగా చాలా ఇప్పటికీ ఈ రోజు కూడా మొత్తం భర్త కొంచెం లేదు
ఆనందిస్తున్నారు ప్రేమగా గమనించండి. ఈ ప్రేమను నచ్చండి, భర్తకు ప్రేమను ప్రతం పరిపక్వమై మరణములు కండి. మీరు పాపం చేసి మరణములు కన్నెంత వరకు ఉండకూడదు. కాబట్టి దేవుడు మీద వివాహం అన్ని ఘనమైనది, మనమందరికీ తెలుసు, ఘనంగా ఉంటుందని. కానీ ఈ వివాహం చేస్తున్న ప్రతి ఒక్కరూ గమనించాల్సింది, మీరు వెళుతూ నూతన వధువులంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది. స్పష్టంగా మనసు పూర్ణ హృదయములో నువ్వు ఎప్పుడైతే ఆశీర్వదిస్తావో అది మనిషి ఆశీర్వదిస్తే దేవుడు పైనుండి ఆశీర్వదిస్తాడంట. దేవుడు ఆనాడు ప్రత్యక్షంగా మాట్లాడేవాడు, కానీ ఈనాడు లేదు ప్రత్యక్షంగా మాట్లాడడం. చీకటి గదిలో కూర్చొని ఎక్కడో ఒక మూల కూర్చొని మాట్లాడుతున్నాడు దేవుడు. కానీ ఈనాడు దేవుడితో మాట్లాడటం కష్టమైపోయింది. కాబట్టి సంఘంలో ఉన్న సేవకులతో దేవుడు మాట్లాడతాడు, సేవకులతో మీరు మాట్లాడారు. మీకున్న సమస్యలు పాస్టర్ గారి దగ్గరికి వెళ్తే వధువులు మీ సమస్య ఏదున్నా, లేకపోతే భార్యాభర్తలకు సమస్య ఏదున్నా సంఘ కాపర్లకు తెలియజేయండి. కాపర్లు మీకోసమైన ప్రార్థన చేస్తారు. వాటి ద్వారా మీ సమస్యలు పోగొట్టుకోవచ్చు. కానీ ఈనాడు మీరేం చేస్తున్నారంటే చాలా వరకు కాపర్లను ఆశ్రయించడం లేదు, కానీ కోర్టులను, కేసులు, పోలీసులు ఆశ్రయిస్తారు. వాటి వల్ల విడాకుల పత్రాలు వస్తాయి, కానీ భార్యాభర్తలు విడిపోతారే, అంతేకాని కలిసి ఉండరు. అబ్రహాము సారా యజమానుడా అని పిలిచింది. ఈనాడు ఒరే అని పేరు పెట్టి పిలవడం జరుగుతుంది. భర్తలు కూడా భార్యను భర్త పిలిచి ఉంటున్నాం. ఈ వధువులకు ఈనాడు ఆనాడు అబ్రహాము ఇస్సాకు కోసం పంపించిన రీతిగా ఈనాడు గ్లోరీ కోసం ఏది అని వెతుక్కుంటూ వచ్చాడని నాకు తెలుస్తున్నాడు. నేనైతే తెలుస్తున్నాను. ఎందుకంటే ఎన్నో విధాలుగా 10 విధాలుగా ప్రార్థనలు చేశాం, ఎన్నో రకాలుగా చూసాం. సువర్ణాల ప్రార్థనతో మరి ముందుకెళ్దా దయచేసి అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందని చేస్తున్నాం. ప్రార్థన చేసుకుందామండి. దయచేసి అందరూ కూడా కళ్ళు మూసుకోండి, ఎవరు మాట్లాడద్దు. ప్రార్థన అంటే వెంటనే మన కళ్ళు అన్ని కూడా మోయపడాలి, మాట్లాడద్దు. అది దేవునికి మనం గౌరవించినటువంటి వారం కాదు. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడ, ప్రేమమూర్తి, నిద్రలు తండ్రి, నీ పరిశుద్ధ పాదాల వందనాలు, స్తుతులు, స్తోత్రములైన నేను ఇచ్చిన కృప ఈ దినమందు, ఈ సమయమందు పెద్దలు రత్నమ్మ గారి యొక్క కుమారుడు ఏలిబాబు చిన్నబాబు యొక్క వివాహ కార్యక్రమంలో మీరు మమ్మల్ని అందరినీ సమకూర్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. పాటల్లోనూ దైవ వాక్యములోనూ ఇంతవరకు మమ్మల్ని అందరినీ కూడా నడిపించినందుకు వందనాలు ప్రభువా. మరి ఈ సమయమందు వివాహం జరిపించుట కొరకై నీ కుమారుడైనటువంటి దైవజనులు ముందుకు వస్తూ ఉండగా ఆత్మతో నింపండి. చక్కటి వివాహ కార్యక్రమం జరిగినట్లు సహాయం చేయండి. వచ్చి నిశ్శబ్దంగా కూర్చున్న నీ బిడ్డలందరినీ కూడా దీవించి ఆశీర్వదించి నీ కృపలో బలపరిచి అందరికీ నీ జ్ఞానాన్ని దయచేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందమని చెప్పబడిన మాటలు వధూవరులకు జతపరచబడినటువంటి బిడ్డలందరికీ ఎంతో ప్రాముఖ్యమైనటువంటి కనుక వాటిని అనుసరిస్తూ ప్రతి కుటుంబము కూడా భర్తను భార్య, భార్యను భర్త ఒకరినొకరు గౌరవించుకొని క్రీస్తును ప్రేమించి ఆయన మార్గంలో నడుస్తున్నట్లు కృప చూపమని ఈ యొక్క కార్యక్రమం అంతటికీ అధ్యక్షత పదవిని వహించి మీరే చక్కగా నడిపించి ఘనత మహిమ పొందమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. శుభకరమైన
బలపరచినా